హాయ్ గాయస్, దిస్ ఈస్ మౌని లక్కీ మల్టీ క్రియేషన్స్ వీడియో. అండ్ ఇది వచ్చి ఉగాది వీడియో. అందరికీ వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు. ఇది వచ్చి మా ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. అంత ఎక్కువ ఏం చేసుకోలేదు, జస్ట్ నార్మల్గా చేసుకున్నాము. తోరణాలు పెట్టుకున్నాము, గడపల పసుపు రాసుకున్నాము, ఉగాది పచ్చడి చేసుకున్నాము. ఫ్యామిలీ అందరితో కలిసి టైం పాస్ చేసాము. అండ్ ఫ్యామిలీ అందరితో కలిసి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసాము. డిన్నర్ టుగెదర్ అయ్యాము, లంచ్ అయ్యాము. అందరం బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇది వచ్చి మీషోలో మేము తీసుకున్నాము. దీనికి లింక్ కావాలంటే కామెంట్ చేయండి, మీకు లింక్ షేర్ చేస్తాము. ఇంకా వేప పువ్వులతో ఇలాగ మంచిగా డెకరేషన్ చేసుకుని రాగి బింది పెట్టుకున్నాము. నీళ్ళు పెట్టుకున్నాను బయట. పక్కన వచ్చి ఎర్ర పువ్వులు అన్నమాట, గుత్తి పువ్వులు అంటాం మేము. మీరు అందరూ ఏమంటారో నాకు తెలియదు. మీరు ఉగాది ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. డెఫినెట్గా మీకు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి, మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. నేను మా ఇంటి తోరణం అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేది కూడా తోరణమే వస్తుంది. అది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఆల్రెడీ నేను నా ఛానల్లో ఈ 2 లింక్స్ మీకు రివ్యూ ఇచ్చేసాను. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి చెక్ చేయొచ్చు నా ఛానల్లో. నెక్స్ట్ వచ్చి బంతి పువ్వు వేసి ఒక రాగి ప్లేట్లో చెప్పాను కదా, గుత్తి పూలు వేసి డెకరేషన్ చేసుకున్నానని. సింపుల్గా చేసుకుంటాను నేను, ఎక్కువ హెవీగా చేసుకోను. ఎందుకంటే ఎలా ఉంటే అలాగే చేసుకుంటాను, నచ్చినట్టు చేసుకుంటాను. ఎక్కువ ఏది ఇబ్బంది పడను. ఎలా చేయాలనుకుంటే అలాగే చేసుకుంటా. ఈ గడపలో పసుపు రాసుకున్నాను. ఈ బిల్ వచ్చి నేను చింతరుపులో తీసుకున్నాను. ఆ డిజైన్ బిల్ వచ్చి బాగుంది కదా అని చెప్పి ఎక్కువ వేసుకుంటూ ఉంటాను. మా ఉగాది పండుగ అయితే ఇలాగే జరుగుద్ది. ఈ తోరణం వచ్చి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది, యూనిక్ షేడ్లో ఉంటుంది. అండ్ ఈ గడపకి ఇది చాలా బాగుంది. అండ్ చాలా అంటే చాలా హైలైట్ అయింది అది ఆ రోజు. అసలు చూడగానే చాలా బాగుంది అనిపించే ఫీలింగ్ వచ్చింది. ఏదో పెళ్లివారి ఇల్లులాగా అనిపించింది మాది. నెక్స్ట్ వచ్చి ఉగాది పచ్చడి మేము అందరం చేసుకున్నట్టు మేము చేసుకున్నాము. అది మా ఉగాది పచ్చడి. మాది పూజా విధానం ఇది. జస్ట్ సింపుల్గా చేసేసాము. దీపారాధన పెట్టేసి పువ్వులు పెట్టేసి చేసేసుకున్నాము. తోరణాలు పెట్టేసాము, అంతే. నెక్స్ట్ మేము చేసుకున్న ఐటమ్స్ వచ్చి పులిహోర అండ్ బొబ్బట్లు చేసుకున్నాము. మామిడికాయ పులిహోర చేసుకున్నాము. మామిడికాయ పప్పు అండ్ అరటికాయ బజ్జీలు, చిప్స్, పరమాన్నం చేసుకున్నాం. ప్రతి ఉగాదికి అయితే మేము ఇంకొన్ని ఐటమ్స్ చేసుకుంటాము, కానీ ఈసారి కొంచెం తక్కువ ఐటమ్స్ చేసుకున్నాం. మామిడికాయ పులిహోర అండ్ మామిడికాయ పప్పు, అరటికాయ బజ్జీలు, పరమాన్నం, చిప్స్ అండ్ బొబ్బట్లు చేసుకున్నాం. వైట్ రైస్ అండ్ పెరుగు అందరితో తిన్నాము, అంతే. మా ఉగాది ఎలా జరిగింది. మీ ఉగాది మీరు ఎలా చేసుకున్నారో మాతో షేర్ చేసుకోండి. తప్పకుండా కామెంట్లో మాకు మీ విషయాలని మాకు చెప్పండి. మీకు కామెంట్లో మీకు అన్ని విషయాలు నేను షేర్ చేసుకుంటాను, రిప్లై కూడా ఇస్తాను. దిస్ ఈజ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ వెయిటింగ్ ఫర్ మై వీడియో. థ్యాంక్స్ అలాట్. సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి తప్పకుండా.